వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. మంచిగా ఉన్నారా బిడ్డ అందరు? నిన్నటి రెండో పార్టులా మామిడి పండ్లు అమ్మినా కదా, అంత బాగా పండ్లు అయితే అమ్ముడు పోలేదు. ఇక అందుకే మూడో పార్టు తీస్తాన్నా. ఇక ఇంట్లోనన్నా నా మామిడి పండ్లు అమ్ముడు పోతాయో పోవో చూడురు బిడ్డ ఏమవుతుందో. అజీ, నువ్వు ఏమన్నా అనుకోవే, నువ్వు మామిడి పండ్లు మంచిగా అమ్ముతలేవే. ఆగా, నేనెందుకు అమ్ముతలేనయ్యా? నేను మంచిగానే అమ్ముతానా, కొనేటోళ్ళే అత్తలేరు. ఏం మాత్తరే, నువ్వు ఆ మైకులా గట్టి ఒర్రు, మాత్తరు. సరే, నేను ఒరుతా గాని ఏందో నువ్వుగా మిద్దెల మీద ఎక్కి కూర్చున్నావు. మామిడి పండ్లు ఖరాబ్ అయితేలే. ఏ కడకే కూర్చున్నానే, ఏం కాదు. సరే దోస్తులు, ఇక వీడియోలకు పోదాం పాది. లైక్ కొట్టుర్రి వీడియో నచ్చితే. ఇక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరు బిడ్డ. ఇక వీడియోలోకి వెళ్దాం పారి దోస్తులు. అట్లనే వీడియోకు హైపు కొట్టుర్రి బిడ్డ, మర్చిపోకుర్రి. మామిడి పండ్లు తీయని మామిడి పండ్లు, రసాలు, బెంగన పెళ్లి. రావాలమ్మా రావాలి. ఎవరు వెళ్తలేరు కదా, ఏం చేయాలి? ఈ బావి మీద ఎక్కి మైకులు ఒరుతావు, అప్పుడైతే అందరు బయటికి వెళ్తారు. మామిడి పండ్లమ్మా, మామిడి పండ్లు మీ ఊరికి వచ్చింది, మీ ఇంటి ముంగడికి వచ్చింది. రావాలమ్మా రావాలి. బాయిలో పడితేవే రాజీ, మెల్లగా గదెందుకు ఎక్కినవే? ఏంటయ్యా, ఎందుకు కొడతాను నువ్వు? ఇంకా బావి ఎందుకు ఎక్కినవే రాజీ? ఆయన దాంట్లో పడతావు, అద్దులే దిగు. సరే దిగుతాగు. రాజీ, ఇంకా బావి మీదకి పోయి ఎందుకు కొరుతానవే? ఏమన్నా అయితే ఎట్లనే నీకు? ఏం కాదు, నువ్వు ఒకటి ఎప్పుడు చూసినా భయపడుకుంటూనే ఉంటావేందయ్యా. ఇక వాయిగా పోయి అమ్మకద్దాంపా. తెంపిన మామిడి పళ్ళు అమ్మా, తెంపిన మామిడి పళ్ళు. రాజీ, నాకు నడుము నొత్తంది కాదే, అంతెట్నో అనిపిస్తుంది. అయ్యో, నడుము నొత్తందా అయ్యా? మరి ఇంటికి పోతావా? ఎందుకే, మెల్లగా నీతోటే అత్తపా. ఇక లేకపోతే నువ్వు ఒక్కదానివే తిరిగి ఏమమ్ముతావు? నేను మా అమ్మతో పోయ్యా. నువ్వు అయితే ఇంటికి పోయి ఆ గోలు వేసుకొని చప్పలేక వండుకోపో. అదే, నేను నీతోటే అత్త. అద్దయ్యా, మళ్ళా నడుము నొప్పి ఎక్కువైతే నీకు, ఎక్కువైతే నిన్ను పట్టుకొని నేను తిరగాలి. పోయి ఇంటికి పోయి బుక్కడంగా అన్నం తిని ఆ గోలు వేసుకొని వండుకోపో. సరేనే రాజీ, మరి పోతా. మరి జాగ్రత్తనే, మెల్లగా అమ్ము. నేను మంచిగానే అమ్ముతావా నువ్వైతే పో. సరే. పాపం బాగానే నడుము నొత్తంది కావచ్చు. ఎప్పటి నుంచి నొత్తాందో మరి చెప్పనన్నా చెప్తలేడు నాతోటి. ఆ నొప్పితోటే నాతోటి వస్తాడు. ఇక ఊళ్ళోకి పోయి మళ్ళీ అమ్ముకొని వస్తా. రావాలమ్మా రావాలి, తెంపిన మామిడి పళ్ళు. లచ్చక్క, నిన్న నీకు నీ కోడలకు బాగానే లొల్లి అవుతుంది కాదే, ఏమైందే? ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? లొల్లానే? ఏ గాలొల్లి ఎందుకే, అంత చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది. అయ్యో, గంటగానం ఏమి ఇజ్జత్ పోతుంది? నేనేముంటుంది చెప్పరాదు. ఇక నిన్న పొద్దుగాల నాకు బాగా ఆకలి అవుతుందని ఓ బుక్కడంత అన్నం పెట్టుకొని తిన్నానే. ఇక తిని ఆ పళ్ళాన్ని ఆడబెట్టిన. ఇక నా కోడలు చూసిందే, అత్తమ్మ ఈ పళ్ళాన్ని కడగవా, ఇంతసేపు నుంచుతావేడా అని అన్నదే. అయ్యో, నువ్వు కడగరాదే పమిలా అని అన్నదంతే. ఇక నా కోడలు నన్నే కడుగు అంటావా అని ఓ తిట్టిందే. అయ్యో, నీ కోడలికి కోపం బాగానే ఉన్నదే. ఆ పళ్ళం కడిగితే ఏమైతుందట? ఏ కడగదే, అదేరే కడుగుతుంది. అత్తే నా బట్టలే ఉతుకుతుంది, సప్పుడు లేకుంటుంది అంతే. పళ్ళెం కడుగు అంటే మొన్నటి నుంచి కడుగుతలేదు. ఇంకా మొన్నటి నుంచి ఇల్లు కూడా కడుగుతలేదే. ఇల్లు కడుగుతలేదు, ఆ బోళ్ళు కూడా అందుతలేదు. అయ్యో, కడుగుతలేదా? ఏ కడుగుతలేదు. ఏ మెల్లగా కసురుకుంటా మెల్లగా ఏదో అట్లా కడుగుతాంది అంతే. మరి ఎందుకే గిట్లెందుకు చెప్తాంది? దానికాట జ్వరం వచ్చిందట, అందుకే పనులన్నీ తప్పించుకోవడానికి ఇక ఒకటి దాలిగా పెట్టుకున్నది. జ్వరం వచ్చిందానే? మరి జ్వరం వచ్చిన వాళ్ళు పని చేస్తారానే? నువ్వు భలే ఉన్నావు. చేయరానే? నాకు జ్వరం వస్తే నేను అదో పని ఇదో పని చేయనా? ఏదో 2 గులుకోసులు ఎక్కించుకున్నదే. ఇక ఎక్కించుకొని ఏదో రౌతం ఎక్కించుకున్నట్టు చేస్తాంది. కుక్కిల వడ్డోళ్ళు అన్న పనులు చేస్తారు కానీ నా కోడలైతే పనులు చేయదే. ఏ నీ కోడలని చేయదే? మా ఎత్తది, నేను ఎన్నిసార్లు ఇవ్వలేదు. మంది చూసినప్పుడు అట్లా పని చేసినట్టు చేస్తుంది అంతే, ఏ పని ముట్టది. కానీ అన్ని నాటకాలు. నీకు దాని గురించి ఎవరికన్నా మాట్లాడతాను? ఏమన్నా నీ కోడలు తీరనుకుంటున్నావా అనే? నా కోడలు అది జగమండి అదే.
అబ్బో ఇక నా కోడల గురించి మాట్లాడతారా నువ్వు? దాని గురించి నీకేం ఎరుక? అదేమన్నా చక్కడది అనుకుంటానవానే? అది కూడా అంతే, తింటది మంచిగా అంటది, తిన్న పళ్ళం కూడా కడగది. పొద్దున లేపుది అనుకుంటానవానే? లేవది, మంచిగా దున్న పోదు లెక్క వంటది. నీ కోడలు కూడా తయారైందా అట్లనే? అందరికందరు ఇట్లనే తయారప్ప. భయం భయం చెప్పాలనే ఇక ఆడాలకు. ఏం భయం చెప్పుడే, మన కొడుకులను వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, ఇక మంచిగా ఆట ఆడిస్తారు. నువ్వు చెప్పేది కూడా నిజమేనే. ఈ గాడి కొడుకులు కూడా దాని కొంగులు పట్టుకునే ఉంటారు. ఎంతగానో చెప్పినా మన మాట అయినారు. మామిడిపళ్ళవ్వా, మామిడిపళ్ళు. మామిడిపళ్ళమ్మత్తని ఇలా చెక్క తీసుకుంటావానే? తినాలని మా అనిపిస్తాంది గాని నా దగ్గర పైసలు ఇవ్వే. ఓ 100 రూపాయలు ఇస్తావానే, నేను నీకు పింఛన్ పెట్టడానికి ఇస్తా. సరేనే, మా ఇస్తా, నువ్వైతే మామిడి పళ్ళు తీసుకో. తీయ తీయని మామిడి పండ్లు తింటే తీయగా నోరెంత కమ్మగా. రావాలమ్మా రావాలి. ఓ మామిడి పండ్లు అక్క, ఆగు దామదా ఆగిన రారి. ఎట్లిస్తానమ్మా మామిడి పండ్లు? 50 రూపాయలు కిలో ఇస్తానవ్వా. అబ్బో గంటగానేట, బాగానే పిల్లని చెప్తానగా అమ్మ నువ్వు. ఇక మా తోటలే అవ్వా, గంజికే గంట రేటు. తెంపిన మామిడి పండ్లు కదా, పండుగ ఇచ్చిన మామిడి పండు అయితేనేమో తక్కువ రేటుకి ఇచ్చేదాన్ని. ఈ ఎక్కువనే ఉంటుందవ్వా. గంటగానే రేట్ ఎక్కడిది అక్క? 20 రూపాయల కిలో తీసుకుంటాం. అబ్బా గంట తక్కువ రేటుకి పడదవ్వా. పడదావా? అయితే 30 రూపాయలకి ఇక రాదు. గంట రేట్ అయితే ఎవరు కొంటారు? పడదక్క, గా రేట్ అయితే పడది. ఆఖరికి 40 రూపాయలు అయితే వస్తాయి అక్క. సరే అవ్వా, 40 రూపాయలు అయితే 40 రూపాయలు. ఓ 2 కిలోలన్నీ మంచి. సరే సరే అవ్వా, మా ఇస్తా. ఏరకుర్రి అవ్వా. ఏరకుంటే ఎట్లా అక్క? అంత ఖరాబైన మాడి పండ్లు ఉన్నాయి, ఏరకుంటే ఎట్లా అవ్వా? ఖరాబైన ఏడున్నాయవ్వా? ఇప్పుడు తెంపుకొచ్చిన కాయలేనే, మంచిగా నేను ఉన్నాయి, నువ్వు ఖరాబైన అంటున్నావు. లచ్చక్క, అన్ని పండ్లు మంచిగానే ఉన్నాయి కాదు, ఏడ ఖరాబైనట్టు కనబడతానే నీకు? ఖరాబు కాలేదా? ఇదేంది మరి, ఖరాబైన కాయ కాదా? కావే గుడ్డిదానా, మంచి పండే అది. అసలు పాపం పాడుగాను, ఖరాబైన కాయ కాదానే? మంచి కాయనేనా? మంచి కాయనేనే, అదేంది అన్ని మంచిగానే ఉండే. నేను ఖరాబైందని అనుకుంటానా. ఏరేరు ఏరి ఆ కవర్లు. సరే సరే, ఇలా కిలాని అవ్వా, చాలు తీసుకోరిగా. తీసుకున్నాం అమ్మా. ఇక పైసలు ఇరావా, 80 రూపాయలు, నేను పోతా. సరే అవ్వా, ఇస్తావు. అవ్వా కాయ ఎందుకు తీసుకున్నావు? ఇంకోటి ఇన్ని ఎక్కువనే తీసుకున్నారు, మళ్ళా ఇంకోటి తీసుకొని తింటాను. తీయగా ఉన్నదో లేదో చూస్తాను అక్క. అంటే ఆ సంచులే చూడరా తీయగా ఉన్నదో లేదో? ఇంట్లోకెళ్ళే చూసుకొని తినాలా? అయ్యో మరి ఇంట్లో పెట్టమంటే ఇంట్లోనే పెడతాం అవ్వా, మేము తీసుకోం కాయలు. అద్దవ్వా, నువ్వు తిన్నది ఇంట్లో పెడతావా? ఇక తిను, ఆ పైసలు ఇస్తే నేను పోతా. ఇయ్యరవ్వా. ఇస్తావమ్మా, ఇంట్లోనే తీసుకొని వస్తావు. చెప్పనే తీసుకొని రావా, ఎండ కొడతాను బాగా, తీసుకొని రాపో. సరే అక్క, చెప్పన్నా అక్క. అక్క నీ పైసలు ఇవ్వవా? ఏమో చూస్తాను. నాయి కూడా ఆమె ఇస్తాయి అక్క, తీసుకొస్తా రావు. నా దగ్గర పైసలు లేకపోతే 100 రూపాయలు అడిగితే తీసుకొస్తానన్నది, దాటితోటే కొనుక్కుంటా. సరే అక్క. అబ్బా కాయ అయితే మంచి రుచి ఉంది అక్క. ఇవి ఏ నుంచి పట్టుకొచ్చిన కాయలు? మా తోటలే అక్క. మీ తోటలేనా అక్క? ఎక్కడ మీ తోట? ఇక్కడనే గీ లక్ష్మీపురంలా. లక్ష్మీపురం అంటే ఈ ఊరవతల లక్ష్మీపురం గదేనా అక్క? గదే అక్క, గా లక్ష్మీపురమే అక్క. ఇప్పుడు వేనామే పైసలు తెస్తానటేవేంది, ఇంకా అత్తలేదు కదా? నేను గదే చూస్తాన్నా, ఇంకా అత్తలేదు. నేను చూసేస్తా అక్క. అద్దా దావక్క నువ్వు, మళ్ళీ నువ్వు పోతే ఆయనతో ఎవరు ఉండరు, నేను ఎవరిని అడగాల పైసలు? నేనేమన్నా పట్టుకొని వీకుతానా అక్క? నువ్వేం మాట్లాడుతున్నావు? నేను గట్లంటలేనక్క, నువ్వు కాగావు, మళ్ళీ నువ్వు పోతే ఎట్లా? సరే అట్లయితే ఆగు, మారుతుంది అది అటే పోతుంది అనుకుంటానా? నేను ఇంక అట్లంటలేను, ఏదో బాగా ఆలస్యం అవుతుంది, ఇంకా అత్తలేదు అంటానా. ఏం చెప్తాందో పైసలు వెనుకలాడుతుంది కావచ్చు, అత్త ఆగు. అమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావా? నేను ఊరంతా చూస్తానా. ఇది మళ్ళీ వచ్చింది కదా ఈ దొంగ బొడ్డి. ఏంది నీకు మళ్ళేం కావాలి? కాదావా, నాకు పురుగు పట్టిన మామిడి పండ్లు ఇచ్చినావు, నేను నీకు ఎట్లా కనబడతానా? ఏంది పురుగు పట్టినాయా? మంచిగా తీసుకుంటే కాదక్క, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? అంటే నేను ఇప్పుడు అవద్దా మాట్లాడతానా? నీ కంటికి నేను ఎట్లా కనబడతానా? కాదక్క,
నువ్వు మంచి మంచి మామిడి పండ్లు ఏరి నువ్వే తీసుకుంటివి అవి పురుగు ఎట్లా వాడితే చెప్పు. ఇగో నువ్వు నా గదంతా చెప్పకు. మా పొలాడు ఎడతాడు, లేకపోతే నువ్వు ఈ ఊళ్ళో నుంచే బయటికి వెళ్ళావు చెప్తానా. ఆగో ఏందమ్మా నీ దౌర్జన్యం, ఏందో ఈ నీ మామిడి పండ్లే అన్నట్టు చేస్తాను. నీకెందుకు ఇస్తా నేను? ఇక అక్క ఇంతకు ముందే పైసలు లేకుండానే అట్టగా 3 మామిడి పండ్లు తీసుకున్నది. ఇక అవి ఖరాబ్ అయినాయి అని వచ్చి మళ్ళీ అడుగుతాంది నన్ను. ఎప్పుడు అక్క ఈ మామిడి పళ్ళు అట ఖరాబ్ అయినాయా? మీరే చూస్తారు కదా. ఏ ఖరాబ్ అయితే ఏం లేవు, మంచిగానే ఉన్నాయి. ఏమైంది, నాకు మామిడి పండ్లు ఇస్తానవా ఇస్తలేవా? ఏందో కుచకుచలు పెట్టుకుంటాన్నావు? ఏయ్ నీకు నేను మామిడి పండ్లు ఎందుకు ఇస్తానే? ఏందో ఊకుంటా అంటే బాగా మాట్లాడుతున్నావేందే? నేనానే బాగా మాట్లాడేది. దొంగముండా నిన్న ఏం చెప్తున్నా చూడే. నాకు పురుగు పట్టినాయి మురిగిపోయిన మామిడి పండ్లు ఇచ్చి నువ్వు మాట్లాడుతానా అని ఇయ్యాల. ఓ అక్క నువ్వు దాంతో ఇల్లు పెట్టుకోకు, దానికి మంత్రాలు వస్తాయి. ఏం కావాలో అది ఇచ్చి పంపి చక్కగా. ఏంది దానికి మంత్రాలు వస్తాయా? అవునక్క, దానికి ఫుల్ మంత్రాలు వస్తాయి. ఊర్లో ఎవరిని లేకుండా చేస్తాంది. నిజంగానే వచ్చా మంత్రాలు? మరి అచ్చక్క నిజంగానే వచ్చు మంత్రాలు. అందుకే దాన్ని చూస్తే ఊరోళ్ళందరూ భయపడతారు. అది అడిగిన మామిడి పళ్ళు దాని మొఖాన పడి. సరే సరే పడతావు. నువ్వు నాకు మామిడి పండ్లు ఇయ్యా అన్నావు కదా, గుర్తు పెట్టుకుంటా. నువ్వు ఎట్లా మామిడి పండ్లు ఇయ్యావో నేను చూస్తేగా. ఏ ఇత్తక్క నీకు ఎన్ని కావాలో చెప్పు, నాకు ఒక్క మామిడి పండు కూడా అద్దే. నీ సంగతే చూస్తావుగా. నువ్వు ఎట్లా మామిడి పండ్లు అమ్ముతావో, నువ్వు ఎట్లా తిరుగుతావో నేను చూస్తా. మమ్మీ నాకు మామిడి పండు కావాలి. ఏయ్ నేను వేరేకాడ కొనిస్తా పారా, ఈ ముసలి బాగా చేస్తాంది అన్నాడు. వేరేకాడ కొనిస్తావా అని మరి? కొనిస్తా పారా. ఏయ్ ముసల్దానా, నిన్ను ఇచ్చిపెట్టిన నేను నిన్ను కుక్కిలో పడేటట్టు చేస్తావు. ఏం చేస్తుందక్క, కాళ్ళు మొక్కుతాందా? కాదక్క, నువ్వు దొక్కిన మట్టి తీసుకుపోతాంది. ఈ మట్టి తీసుకుపోతానంటే నీకు మంత్రాలు చెప్తే కావచ్చక్క. ఏయ్ పారా నైట్ బాబు, నడువు పోదాం పా ఇంటికి. ఆగక్క మామిడి పండ్లు తాగు. ఏందో పచ్చబోతాంది, ఇది ఏం చెప్తుంది? మట్టి తీసుకోయే మంత్రాలు చేస్తుందక్క. అది జగమండి, దాంతో నువ్వెందుకు పెట్టుకున్నావు చెప్పు. కాడుగాను నాకేం తెలుసావా? అది గిట్టే చెప్తే నాకేమరక. ఇట్లా అని తెలిస్తే ఈ ఊళ్ళకే రాకపోయేదాన్ని. ఏం చెప్తావో ఏమో భయం అవుతుంది కాదక్క. ముందైతే నీ ఈ ఊళ్ళ నుంచి తొందర పో అక్క, గట్లయితే మంత్రం కొంచెం తక్కువ పడుతుంది. ఈ ఊళ్ళకెళ్ళి పోతే మంత్రం పని చేయదా? కొంచెం తక్కువ పని చేస్తుంది అక్క, అందుకే చెప్ప పో ఇక్కడ నుంచి. సరే అక్క పోతా, నా గుండెంత తిరగాలంటుంది. మంత్రం చేస్తాను కావచ్చు. ఓ అక్క నువ్వు చెప్పను పోతానా. పాపం ఈ పరిస్థితి ఏమైతుందో ఏందో, అది చూస్తే మంత్రాలు చేసేటట్టే ఉన్నది. ఎత్తదే ఎందుకు చేయది, దాని దోలి కట్టే ఎవరిని పెట్టేది. పోయి ఇది గదాని దోలికే పోవన్నా. ఏమోనే పాపం, పళ్ళు అమ్ముకోవడానికి వచ్చింది, చివరికి ఇట్లా అయింది పాపం. ఏమోనే మనకెందుకు పోదాంపా. సరే గాని నా పైసలు ఎప్పటి వరకు ఇస్తావా మరి? పెన్షన్ పడ్డానికి ఇస్తా అని చెప్పినా అదే. సరే పెన్షన్ పడ్డానికి అయితే ఇయ్యి మరి. సరేనే మా